ఈ అమ్మాయి పేరు మంజు, సూళూరుపేట. ఇప్పుడు నెల్లూరులో సెటిల్ అయినారు. వాళ్ళ తల్లిగారు, వారి భర్త, వాళ్ళ పిల్లలు. ఈరోజు మంజు వారి తండ్రి గారు అయినటువంటి రమేష్ ఆచారి గారి వర్ధంతి సందర్భంగా మన ఆశ్రమంలో మీకు అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. యాక్చువల్గా ఒక 2 రోజుల ముందు జరిగింది, అంటే తిథుల ప్రకారం ఆ రోజు అయింది ఆయన కార్యక్రమం. కానీ నాకు కుదరకపోవడంలో వాళ్ళకు ఈరోజు మీకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం కూడా రమేష్ గారి పవిత్ర ఆత్మహత్య శాంతి చేకూర్చడం మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థించుకుందాం. మనం అందరం కూడా ఈరోజు ఈ కుటుంబం ఏర్పాటు చేసినటువంటి ఈ సేవా కార్యక్రమాలకి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవెల్లా ఆ కుటుంబం పైన, వారి పిల్లలకి, వీళ్ళందరికీ కూడా చల్లగా చూడమని మనం షిరిడి సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుందామా. నిజంగా చూస్తుంటే ఇక్కడ మనకి ఎంతోమందితో మన ఆశ్రమాలలో తల్లులు తండ్రులు ఇటువంటి వాళ్ళు ఆశ్రమాలు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల్ని పిల్లలు వద్దనుకొని వదిలేసిన వాళ్ళే కదా. ఇప్పుడు మీరంతా కూడా రకరకాల పరిస్థితుల్లో వద్దరు, కానీ నిజంగా ఆ తండ్రి పైన ఆ అమ్మాయికి ఉండే ఎంత ప్రేమ లేకపోతే తండ్రిని గుర్తుపెట్టుకొని ఇన్ని సంవత్సరాలైనా కూడా సరే ఆయన పేరు మీద మనం ఎప్పుడూ నిరంతరం ఏదో ఒక కార్యక్రమం చేయాలనే ఆలోచన ఉంది. ఈరోజు ఆలోచనకి అవకాశం కల్పించారు భగవంతుడు. అంటే తండ్రిని ఆ బిడ్డ ఎంత బాగా గుర్తుపెట్టుకునింది అంటే ఆ తండ్రి వీళ్ళపైన ఎంత ప్రేమ చూపించి ఉండాలి, ఆ కుటుంబం కోసం ఎంత తపన పడి ఉండాలి ఆయన. ఆ తండ్రి ఆ బిడ్డల పైన, ఆ కుటుంబం పైన ఆయన చూపించిన ప్రేమ, ఆయన పడ్డ కష్టము, ఆ కుటుంబాల కోసం ఆయన చేసినటువంటి త్యాగము, ఇవన్నీ బిడ్డల మనసులో స్థిరమైన స్థానాన్ని ఏర్పడుతుంది. అలా ఏర్పడాలంటే ఆ తండ్రి వీళ్ళని పూల్లో పెట్టి చూసుకుంటామంటారు, ఆ విధంగా చూసుకొని ఉండుంటాడు. లేకపోతే ఆ బిడ్డకి తండ్రి మిస్ అయినామే, ఆయన పేరు మీద మనం ఏదన్నా చేస్తే బాగున్న ఆలోచన వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేసి, సార్ ఈ విధంగా నాన్నగారి పేరు మీద మనం ఏదన్నా ఏర్పాటు చేద్దాం సార్ అంటే చెప్తే, సరే సార్ తప్పకుండా మనం భోజనాలు ఏర్పాటు చేసాము. అమ్మాయి ఈరోజు ఎంత బిజీలో ఉన్నా, పెన్షన్స్ ఇచ్చి పనిలో ఉన్నా కూడా సరే వాళ్ళ నాన్నగారి పేరు మీద మీరందరికీ ఆయన ప్రతిరూపాలుగా మీకు అందరికీ కూడా చక్కని భోజనాలు ఏర్పాటు చేయాలని ఆ కుటుంబం ముందుకు వచ్చారంటే ఆ తల్లిదండ్రులు, ఆ తండ్రి పైన ఆ అమ్మాయికి ఎంత ప్రేమ ఉంటుంది. ఇటువంటి తల్లిదండ్రులు, ఇటువంటి ప్రేమలు ఈరోజు సమాజానికి చాలా అవసరం. ఇటువంటి బిడ్డలు ఉండడం ఆయన అదృష్టం అయి ఉండొచ్చు, అటువంటి తండ్రి కడుపును పుట్టడం వాళ్ళ అదృష్టం అయి ఉండొచ్చు. కాబట్టి మనం అందరం కూడా సరే ఈరోజు మరొకసారి మనం ఆ రమేష్ గారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ వారి పేరు మీద జరిగేటటువంటి ఈ పుణ్యకార్యాలతో ఆయన భగవంతుడు ఆయనకి సద్గతిని ప్రసాదించి మనం మనస్ఫూర్తిగా మనం వేడుకుంటూ మీ అందరి దీవెనలు కూడా ఆ కుటుంబం పైన ఎల్లవేళలా ఉండాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం, అమ్మా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. ఒక్క నిమిషం అమ్మా, ఆయన గారికి మనం దీపం వెలిగించుకొని ప్రారంభించుకుంటాం. అది పెట్టి botol besar. Botol
రండి తీసుకోండి